ఎందుకని ఆర్సీబీ టీం ఐపీఎల్ లో ఫెయిల్ అవుతుంది? ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు, దిగ్గజ ఆటగాళ్లు, మ్యాచ్ ఫినిషర్లు ఉన్నా రాత మాత్రం మారట్లేదు ఆర్సీబీకి. సీజన్ కి మించి సీజన్, ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టుకు మాత్రం తలరాత మాత్రం ఎప్పుడు ఒకేలాగా కనిపిస్తుంది. అండ్ 2024 ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో కూడా ఆర్సీబీ ఛాంపియన్ అవ్వడంతో ఈ సంవత్సరం 2024 మెన్స్ ఐపీఎల్ లో కూడా ఆర్సీబీ ఈసారి ఎంతో కాన్ఫిడెంట్ గా ఈసారి కప్పు నందే అనే కాన్ఫిడెంట్ గా వచ్చిన రాత మాత్రం మారలేదు. ఓటములు మాత్రం తప్పడం లేదు. ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ 11 మ్యాచ్లు ఆడితే 7 పరాజయాలు. పాయింట్స్ టేబుల్ లో 7వ ప్లేస్ లో ఉంది 8 పాయింట్లతో. వరుసగా ఈ సీజన్ లో 6 మ్యాచ్లు ఓడిపోవడంతో డబల్ హ్యాట్రిక్ లాసెస్ తో ఎంతో డైలమాలో పడింది ఆర్సీబీ అండ్ ఆర్సీబీ లాయల్ ఫ్యాన్స్. టీం ఎంతో లాసెస్ లో ఉన్న ఆర్సీబీ లాయల్ ఫ్యాన్స్ మాత్రం ఆర్సీబీకి ఎప్పుడు ఫుల్ సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. 15 సీజన్ల నుంచి కప్పు లేకపోయినా 2 సార్లు ఫైనల్ చేరి కప్పు చేజార్చుకున్న ఆర్సీబీ ఫ్యాన్స్ అంటేనే లాయల్ ఫ్యాన్ కు మీనింగ్ అనేలా వీలైతే పేరు తీసుకొచ్చారు ఆర్సీబీ ఫ్యాన్స్ గా. కానీ ఆర్సీబీకి గ్రౌండ్ లో ఎంత చెత్త రికార్డు ఉన్నా గ్రౌండ్ బయట మాత్రం ప్రతి సంవత్సరం విజయం సాధిస్తూనే ఉంది. సిఎస్కే, కేకేఆర్, ఎస్ఆర్హెచ్ కూడా ఇలాంటి ఫాలోయింగ్ అయితే లేదు. అండ్ ఇన్ని లాసెస్ ఫేస్ చేస్తున్నా ఒక్కసారి కప్పు కొట్టకపోయినా సరే ఐపీఎల్ లో ద మోస్ట్ థర్డ్ వాల్యుబుల్ ఫ్రాంచైజీగా ఆర్సీబీ అయితే కొత్త విజయం అయితే సాధించింది. అసలు ఆర్సీబీ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ఆర్సీబీ గ్రౌండ్ లో ఫెయిల్ అయినా గ్రౌండ్ బయట మాత్రం ఇలా సక్సెస్ సాధించిందో ఇప్పుడు తెలుసుకుందాం. 2008 లో ఆర్సీబీకి కెప్టెన్ రాహుల్ ద్రావిడ్. ఆ సీజన్ లో ఆర్సీబీ జట్టు కేవలం 4 విజయాలు మాత్రమే సాధించింది. 2009 లో ఆర్సీబీకి కెప్టెన్ కెవిన్ పీటర్సన్. ఆ సీజన్ లో అద్భుతంగా ఆర్సీబీ జట్టు రాణించి ఫైనల్ చేరి డెక్కన్ చార్జర్స్ పై ఓడిపోయింది. 2010 లో ఆర్సీబీకి కెప్టెన్ అనిల్ కుంబ్లే. ఆ సీజన్ లో ఆర్సీబీ యావరేజ్ గా పర్ఫామ్ చేసింది. ఇక ఈ 3 సీజన్ కనుక చూసుకున్నట్లు అయితే 3 సీజన్స్ లో 3 కెప్టెన్స్ ను మార్చింది ఆర్సీబీ మేనేజ్మెంట్. నో స్టాండర్డ్ ప్లేయర్, అలాగే ఒక కోర్ టీమ్ ని కూడా బిల్డ్ చేయలేకపోయింది. అండ్ వేరే ఫ్రాంచైజీని కనుక చూసుకున్నట్లు అయితే ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి కొంతమంది కోర్ ప్లేయర్స్ తో పాటు ఇండియన్ యంగ్స్టర్స్ ని రీటైన్ చేసుకుంటా వస్తుంది. కానీ ఆర్సీబీ మాత్రం కోర్ టీమ్ ను రీటైన్ చేయలేకపోయింది. ఎప్పుడు ఒక 3-4 ప్లేయర్స్ మాత్రమే మ్యాచ్ విన్నర్స్ గా ఉంటూ ఆర్సీబీ జట్టును గెలిపించుకుంటూ వచ్చేవారు గత సీజన్స్ లో. లైక్ విరాట్ కోహ్లీ, క్రిస్ గెయిల్, ఏబీ డివిలియర్స్ మ్యాచ్ విన్నర్స్ ఆడినప్పుడు మాత్రమే ఆర్సీబీ జట్టు గెలుచుకుంటా వచ్చేది తప్ప వేరే మ్యాచెస్ లో ఆర్సీబీ జట్టు ఓటమి పాలయ్యేది. ఇది మైన్ ఫాల్ట్. ఆర్సీబీ జట్టు కోర్ టీమ్ ని ఫార్మ్ చేయలేకపోవడం. ఇంకోటి కనుక నోటీస్ చేస్తే ఆర్సీబీ జట్టు ఎక్కువగా బౌలర్ల మీద ఫోకస్ చెయ్యదు. 2016 ఆర్సీబీ కేవలం 8 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఐపీఎల్ సీజన్ లో అన్నిటికన్నా 2016 ఐపీఎల్ సీజన్ ఆర్సీబీకి ఒక గొప్ప సీజన్. అయినా ఆ సీజన్ లో ఛాంపియన్ గా అవతరించలేకపోయింది. దానికి కారణం ఆర్సీబీకి కొంచెం బౌలింగ్ డిఫెక్ట్ ఉండడమే. ఇక ఆ సీజన్ తర్వాత నుంచి ఆర్సీబీ జట్టులో ఎన్నో పరిణామాలు వచ్చాయి. మేనేజ్మెంట్ ఏ డిసిషన్స్ తీసుకుందో అర్థం కాలేదు. క్రిస్ గెయిల్ ని వదిలేశారు, చహల్ ని వదిలేశారు, వికెట్ కీపర్ అయిన కేఎల్ రాహుల్ ని కూడా వదిలేశారు. శివం డుబే, మోయిన్ అలీ, షేన్ వాట్సన్ లాంటి ఎంతో మంది యువ ఆటగాళ్లు, సప్తగలిన ఆటగాళ్లు ఆర్సీబీ జట్టులో ఉన్నా సరే వారి పర్ఫార్మెన్స్ ను యూజ్ చేసుకోలేకపోయింది ఆర్సీబీ. అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే ఆర్సీబీ జట్టు వర్సెస్ అదర్ ఫ్రాంచైజీలు ఏం చేస్తున్నాయంటే వేరే ఫ్రాంచైజీలు మన ఇండియన్ ప్లేయర్లపై ఫోకస్ పెట్టి ఎవరైతే ఇండియన్ ఫ్యూచర్ స్టార్స్ అవుతారో వాళ్ళని రిటైన్ చేస్తూ ఆప్షన్ లో పర్చేస్ చేస్తూ ఉంటారు వేరే టీమ్స్. కానీ ఆర్సీబీ మాత్రం ఒక్కడంటే ఒక్క స్టాండర్డ్ ప్లేయర్ ని కూడా రీటైన్ చేసుకోదు. అలాగే ప్లేయర్స్ ని కొనకుండా కొత్త ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయదు. ఎప్పుడు స్టాండర్డ్ ప్లేయర్ పైన డిపెండ్ అవుతూ ఉంటారు. ఆ స్టాండర్డ్ ప్లేయర్ సీజన్ కు వచ్చేసరికి ఫ్లాప్ అవుతూ ఉంటాడు. అందుకే ఆర్సీబీ జట్టు వేరే జట్టుతో పోల్చుకుంటే ఇంత ఫ్లాప్ అవుతుంది. మరి ఆర్సీబీ జట్టుకు ఇంత లాయల్ ఫ్యాన్స్ ఎలా వచ్చారు, ఇంత బిజినెస్ ఎలా రన్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాము. 2008 లో ఆర్సీబీ జట్టును కింగ్ ఫిషర్ కింగ్ అయిన విజయ్ మాల్యా $111 మిలియన్ ఆర్సీబీ జట్టును కొనుగోలు చేయడం జరిగింది. అయితే మన దేశంలో లిక్కర్ ని ప్రమోట్ చేయడం ఇల్లీగల్. సో విజయ్ మాల్యాకు ఈ ఆర్సీబీ టీమ్ అనేది విజయ్ మాల్యాకు ఇదే ప్లస్ అయింది. ఐపీఎల్ లో ఒక ఫ్రాంచైజీని కొనడం, ఆ ఫ్రాంచైజీకి రాయల్ ఛాలెంజ్ అనే మందు పేరు పెట్టడం, కింగ్ ఫిషర్ బీర్స్ లాంటివి ప్రమోట్ చేయడం విజయ్ మాల్యా బిజినెస్ పెంచింది. అండ్ అలాగే విజయ్ మాల్యా ముసలోడే అయినా సరే అమ్మాయిలతో పార్టీలతో ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేసేవారు. అలా ఆర్సీబీ జట్టుకు కొంత ఫాలోయింగ్ వచ్చింది. అండ్ అలాగే ఆర్సీబీ మేనేజ్మెంట్ ఫినాటిక్ ఫ్యాన్ ఛాలెంజ్ అనే ఛాలెంజెస్ ఇస్తూ అందులో విన్ అయిన ఫ్యాన్స్ కి ఆర్సీబీ టీమ్మేట్స్ తో పార్టీలకు, డిన్నర్ కు కలిసే అవకాశం కల్పించారు. సో ఈ పార్టీల కోసం, ఈ డిన్నర్ల కోసం ఎంతో మంది ఫ్యాన్స్ అయితే ఆర్సీబీ టీమ్ ను ఫాలో అయ్యేవారు అప్పట్లో. అండ్ అలాగే మ్యాచ్ అయిపోయిన అనంతరం
పెద్ద పెద్ద పార్టీస్ అనేది ఆర్సీబీ టీంలోని మేనేజ్మెంట్ సెలబ్రేట్ చేస్తుంది. సో ఈ పార్టీస్ జరుగుతుంటే బయట ఫ్యాన్స్ అయితే ఎంతో ఈగర్ గా వెయిట్ చేసేవారు ప్లేయర్స్ కోసం. అండ్ అలాగే ద మోస్ట్ ఇంపార్టెంట్, ఆర్సీబీ బ్రాండ్ పెరిగిందంటే ఓన్లీ ద కింగ్ విరాట్ కోహ్లీ వల్లనే. ఆర్సీబీ ఫ్రాంచైజీకి అయితే తల రాత మారిపోయింది. పూమా, ఖతార్ ఎయిర్వేస్ లాంటి ఎంతో మంది పెద్ద పెద్ద బ్రాండ్స్ అయితే వీళ్ళని ప్రమోషన్ అడుగుతూ వీళ్ళకి స్పాన్సర్ గా ఉండేవాళ్ళు. యాజ్ పర్ ఖతార్ ఎయిర్వేస్ 2023 ప్రకారం వీళ్ళు 3 సంవత్సరాలకు గాను 75 కోట్ల రూపాయలకు స్పాన్సర్షిప్ ను కుదుర్చుకున్నారు. అండ్ ఈ డీలే ఐపీఎల్ లో ద సెకండ్ బిగ్గెస్ట్ స్పాన్సర్షిప్ గా నిలిచింది. అండ్ విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత టీమిండియాలో విరాట్ కోహ్లీ మంచిగా పర్ఫామ్ చేసేవారు. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ ఆర్సీబీకి లాయల్ ఫ్యాన్ గా మారిపోయారు. ఇక ఆర్సీబీ టీం మ్యాచ్ జరుగుతుందంటే చాలు ఇక స్టేడియంలో మ్యాచెస్ టికెట్స్ అని ఓవర్ హైప్ అయిపోతాయి. బెంగళూరులో 50,000 పెట్టి కూడా టికెట్లు కొంటారు, 5,000 రూపాయల టికెట్ ని కూడా. సో ఇలా ఆర్సీబీ టీం గ్రౌండ్ లో ఫ్లాప్ అయినా సరే గ్రౌండ్ బయట మాత్రం సూపర్ సక్సెస్ అయింది బిజినెస్ మోడంలో. అందుకే ఆర్సీబీ టీం థర్డ్ రిచెస్ట్ ఐపీఎల్ ఫ్రాంచైజీగా ఉంది. సో ఆర్సీబీ టీం తీసుకున్న కొన్ని సెన్స్లెస్ మేనేజ్మెంట్ నిర్ణయాల వల్లనే ఆర్సీబీ టీం లాసెస్ లో పోతుంది. గైస్ మరి మీకేమనిపిస్తుంది? ఆర్సీబీ లాసెస్ కు కారణం ఎవరో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.